వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటనలో ముందున్న నేపథ్యంలో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జనసేన తొలి జాబితాను ప్రకటించాయి. 94 స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ప్రకటించింది. 24 చోట్ల మాత్రమే పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 24లో 5 చోట్ల అభ్యర్థులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ జాబితా పైన రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా తన పార్టీని చంద్రబాబుకి సరెండర్ చేసేసినటువంటి పరిస్థితుందని విమర్శలు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాను ఎలా చూస్తుంది? మనతో పాటు పామర్ ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్ అని సార్, ఈ పార్టీలో 2 పార్టీలు జాబితాను ప్రకటించాయి. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 నుండి 155 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినాక ఇప్పుడు 99 మంది పేర్లతో ప్రకటించారు. సో 2 పార్టీల మధ్య పొత్తు కుదిరిన సీట్ల సర్దుబాటుని ఏ విధంగా చూస్తారు? ఈ పొత్తు అనేది ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. పొత్తు అనేది ఒక చిత్తు, ఎందుకంటే పూర్తిగా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం కోసం ఈయన ఏదైతే ఆయన ప్యాకేజీ మాట్లాడుకున్నాడో ఆ ప్యాకేజీ అర్థం అంతా కూడా ఆ పొత్తులో కనపడతా ఉంది. ఆయన సీటు ఆయన అనౌన్స్ చేసుకోలేని పరిస్థితి. నిన్న మొన్న చూస్తే ఏదో హడావిడిగా భువనేశ్వర్ గారు ఎక్కడో పోటీకి వస్తారని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సీటు అనౌన్స్ చేసుకున్నారు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చాలా హాస్యాస్పదంగా మాట్లాడారు. ఏంటో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, లేకపోతే క్యాండిడేట్లు మారుస్తూ ఉన్నారని చెప్పి. వాళ్ళని చూస్తూ ఉంటే తిరువూరులో మొన్నటి వరకు ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, అక్కడ కొక్కిరిగడ్డ శ్రీనివాస్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అట్లాగే ఎక్కడో కర్నూలు జిల్లాలో పోటీ చేసినటువంటి ఆ రామాంజులు గారిని తీసుకొచ్చి ప్రతిపాడు పెట్టారు. మొన్న కొవ్వూరులో పోటీ చేసినటువంటి అనిత గారిని తీసుకొచ్చి పాయకారావు పెట్టారు. ఇదంతా కూడా ఏదో ఒక ఎదుటి వాళ్ళనేమో ఏదో రకరకాలుగా మాట్లాడి ఈరోజు వాళ్ళు ఏ విధంగా చేశారో ఆ క్యాండిడేట్లో లిస్టు చూస్తేనే అర్థమవుతా ఉంది. ఈ పొత్తు అనేది ఈ జనసేన పార్టీని తీసుకెళ్ళి ఆయన తెలుగుదేశం పార్టీలో ఆ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టినట్టే ఉంది తప్ప ఎక్కడా కూడా ఇది పొత్తు నాకు తెలిసి జనసేన పార్టీ వాళ్ళ మనోభావాలు మరి ఈరోజు వాళ్ళు ఏ విధంగా ఊహించుకుంటారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. వాళ్ళు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంటే చాలామంది చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి. కానీ ఈరోజు 24 సీట్లతో సరిపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నామో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ పార్టీని తీసుకెళ్లి తాకట్టు పెట్టారని ఈరోజు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతోంది. మరొక వైపు మొన్నటి వరకు ఓట్ షేర్ అన్నారు, సీట్ షేర్ అన్నారు, పవర్ షేర్ అన్నారు జనసేన. ఇవాళ జాబితాలో కనీసం పవన్ కళ్యాణ్ సీటు కూడా ప్రకటించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? సీట్ షేర్ కూడా తెలుస్తూ ఉంది కదా, అది పవర్ షేర్ లేదు, ఏమీ లేదు. ఇదంతా కూడా ఆయన ఏదైతే ఆ షేర్ ఆయన దగ్గర తీసుకున్నాడో అదే అర్థమవుతా ఉంది అక్కడ. ఇప్పుడు ఇంకొక వైపు పార్టీ మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీటు గురించి ఏం ప్రకటన రాలేదు, ఆనం రామనాయుడు రాలేదు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఉండవల్లి శ్రీదేవి సీట్ని అయితే వేరే వారికి ప్రకటించేశారు కూడా. సో తెనాలి శ్రవణ్ కుమార్కి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. పాపం మా పార్టీ ఎమ్మెల్యేలు శ్రీదేవి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మోసపోయారు. ఆ చంద్రబాబు నాయుడు మాటలిని మోసపోయారు. మోసం చేయడం అనేది చంద్రబాబు యొక్క నైజం. ఆ నైజం పాపం ఎమ్మెల్యేలు కూడా బలైపోయారు. ఆయన మోసం చేసింది సొంత మామగారిని మోసం చేశారు. ఆయన పరిస్థితులన్నీ చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రతి అడుగులో కూడా ఆ మోసమే కనపడింది. ఈరోజు కూడా అదే మోసం కనపడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఉండవల్లి శ్రీదేవి ద్రోహం చేసి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు ఓటేశారు, చంద్రబాబుని చాలా పొగిడారు, లోకేష్ని పొగిడారు, అన్ని యాత్రల్లో పార్టిసిపేట్ చేశారు. అయినా సరే సీట్ ఇవ్వకపోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తే దేవుడు వెంటనే చూపించాడు చంద్రబాబు నాయుడు ఆవిడ ద్రోహం చేశాడు. అది దారుణమైన పరిస్థితి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ద్రోహానికి మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ విధంగానే ఈ ఎమ్మెల్యేలను మోసం చేశారు. ఈ పొత్తు చాలా దారుణమైన పరిస్థితుల్లో కనపడతా ఉంది. అది పొత్తు కాదు, ప్యాకేజ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ పొత్తు ప్రజల్లో చిత్తు కాబోతుంది. ఇది పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకున్నట్లేదు, ప్యాకేజీ కుదుర్చుకున్నట్టే చాలా స్పష్టం అవుతుంది. అందుకే 24 సీట్లకు అంగీకరించిన తన సీటు కూడా తాను ప్రకటించుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఫిరాయించినటువంటి ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తే ఈరోజు దేవుడు ఆమెకి చంద్రబాబు రూపంలో అది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు అయ్యిందని చెప్పేసి అనిల్ కుమార్ చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.